హాయ్ అండి, ఆది బ్లౌజ్తోనే కొలత చూసుకుంటా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేశాను. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిందండి. సో మనం చేయాల్సింది ఎలాగ కట్ చేసామో చూసేద్దాం. మనమైతే ఆది బ్లౌజ్తో ఏ విధంగా కొలతలు తీసుకున్నాం చూసేద్దాం. చాలా సింపుల్ అండి, మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా చక్కగా నేర్చుకోవచ్చు. సో ఇలాగా మనం కూర ఉన్న సైడు మడతేయాలి. ఈ విధంగా మడతేసి ఓపెన్ ఉన్నది అటు తిక్కేసుకోవాలి, జాయింట్ ఉన్నది మనం ఉంచుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఉంది కదా, దాన్ని తిరమర తీసి చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల ఇలాగా పట్టుకోవాలి. అటు చివర ఇటు చివర ఇలాగా పట్టుకొని దీన్ని ఈ క్లాత్ మీద ఇలాగా కొలత తీసుకోవాలి. సేమ్ టు సేమ్ తీసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉన్న జాకెటే ఇస్తారు కాబట్టి మనకు కొలతకు చక్కగా దానంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా స్ట్రేట్గా కట్ చేస్తాను. మీకు అవకతవకలు రాకుండా సీదా కట్ కావాలంటే మీరు ఒక లైన్ వేసుకోవాలి మార్కర్ బట్టి. దీన్ని మళ్ళీ విప్పి ఇంకో మడత ఇలాగేసుకోవాలి మధ్యలోకి వెళ్ళి. ఇప్పుడు కూడా ఓపెన్ అటు సైడ్ ఉంచుకోవాలి, జాయింట్ ఉన్నది మన ఉంచుకోవాలి. ఇలాగా అంతా సమానంగా అనుకోవాలండి. నీట్గా అనుకుంటే బట్ట అనేది ఎక్కడక్కడ స్టోరేజ్ ఉండకుండా కట్టింగ్ చేసినప్పటికీ మడతలు లేకుండా చక్కగా అనుకుంటే చక్కగా వస్తుంది. మడత లేకుండా చూడండి, ఇలా నీట్గా మడత సాఫ్గా అనుకొని, కొంచెం కింద ఎక్కువ ఉన్నది కాబట్టి నేను దాన్ని కట్ చేస్తున్నాను. లెవెల్గా ఉండాలి కదా, సమానం ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసిన. మన ఆది బ్లౌజ్తోనే మళ్ళీ బ్యాక్ పార్ట్ కొలత కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ కింద నుంచి వెళ్ళి మీది గల్ల మీది వరకు పట్టుకొని ఇలాగా చూసుకోవాలి. కొంచెం అంత ఎక్కువ ఉంది, దాన్ని కూడా తీసేసాను నేను. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కదా ఈ జాకెట్, క్రాస్ కటింగ్ జాకెట్ ఇలాగా వేసుకోవాలి. మడత కట్ చేసిన పై ముక్కు ఉంది కదా, ఆ ముక్కను బ్యాక్ పార్ట్ మీద ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ మందమే ఉంచి మిగిలిన క్లాత్ అలా కట్ చేసుకుని తర్వాత పెద్ద పట్టీలు స్టార్టింగ్ 3 ఇంచులు ఎండింగ్ 2 ఇంచులు ఉంటే సరిపోతుందండి ఎవరికైనా సరే. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ గల్లకున్నంత కుట్టు మందం వదులుకొని గల్ల కట్ చేశాను. ముందు గల్ల వెనక గల్ల కూడా అలాగే, వెనక గల్ల ఆది బ్లౌజ్కున్నట్టు బట్టి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు భుజం మీద కొలత తీసుకొని సైడ్లు కొంచెం అక్కడ ఒక టిక్ పెట్టుకోవాలండి. మీకు ఎక్కువ తక్కువ పోకుండా, తక్కువ వచ్చినా మళ్ళీ కట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ పోతే మళ్ళీ రాదు కదా, అందుకోసమని. సో భుజం కొలత చూసుకొని కుట్టు మందం వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న క్లాత్ ఉంది చూసిరా, ఇంకా దాన్ని కింది పార్ట్ మందం కట్ చేయాలి మీదిది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ కట్ చేసుకోవాలి. ఏం తేడా రాదండి, సేమ్ ఆది బ్లౌజ్ బట్టి కుడితే యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. మీరు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కింది పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా దాని మందం చూసుకోవాలి. ఇలాగా సైడ్లు నేనైతే కొలత చూస్తున్నాను. కొంచెం సైడ్ జాయింట్ కాడ కొంచెం అంతా తీసుకోవాలండి. నేను ఇది చంక డౌన్లో కొంచెం లోతు తీసుకోవాలి కదా, ఆ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను సేమ్ ఆది బ్లౌజ్ అంత వచ్చిందా, చంక లెంత్ అనేది సమానమే వచ్చిందండి, పర్వాలేదు. మనకు ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి, చక్కగా చకచకా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి చక్కటి కటింగ్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే హైన్స్ మనం ఏ విధంగా కట్ చేస్తున్నామో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇలాగా మడతేసుకొని నీట్గా ఇట్లా సాఫ్గా అనుకోవాలి. సో ఇంట్లోనే మనకైతే పెద్ద పట్టీలు కూడా వెళ్తాయండి. పైన చూడ స్టార్టింగ్లో ఇక్కడ పై సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ 2 ఇంచులు ఎండింగ్ 3 ఇంచులు పెద్ద పట్టీలు తీసుకుంటే చక్కగా సరిపోతాయి. నేను అదే కొలత ప్రకారంగా ఐడియా కట్ చేయడం కాబట్టి ఆ ఐడియా ప్రకారమే కట్ చేస్తున్నాను. మీరైతే టేప్తో కొలత పెట్టుకోవచ్చు, లేదంటూ మనం కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ అక్కడ పెట్టుకొని కుట్టు మందం వదులుకొని అంతే లెంత్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిన్న కట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం స్ట్రైట్గా భుజాల మీద పడాలి కదా సెంటర్ అనేది, ఆ విధంగా. ఇక్కడ లోతు చంక డౌన్కి లోతు తీసుకోవాలి కదా చేతులకు, ఆ విధంగా లోతు కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు అండి, అసలు టెన్షన్ అనేది అవసరం లేదు. ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇంత చక్కగా కొలత చూసుకుంటా చూడండి. కింద ఇంచు మందం పంపకానికి వదులుకొని సేమ్ ఆ హ్యాండ్ అంతా పెట్టుకుంటే సరిపోతుంది.
లూజ్ కూడా ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కింద ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం పంపకాన్ని మలుచుకునే క్లాత్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఒక కట్టింగ్ అనేది చేసి ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా వచ్చింది కట్టింగ్ చూడండి ఫ్రెండ్స్. ఏం చిక్కేం ఉండదండి, చక్కగా ఉంటుంది కట్టింగ్. మీరైతే ఫాలో అవ్వండి నా ఛానల్కి. సూపర్గా వచ్చిందండి చూడండి కట్టింగ్ అయితే.